గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. బేసిక్గా హైదరాబాద్లోనే కాదు, ఎక్కడైనా సిటీస్లో ఒక ఇల్లు కట్టుకోవాలనేది చాలా మందికి కల. ఆ ఇల్లు రెంట్కి ఇవ్వాలంటే అది పెద్ద బాధ్యత. ఈ మధ్యకాలంలో పాపం రెంట్కి వచ్చే వాళ్ళు ఎక్కువైనప్పటికీ ఆలోచించకుండా ఇచ్చేస్తున్నామా, లేకపోతే ఏంటి ఇబ్బంది అని తెలియట్లేదు, కానీ ఓనర్స్ బాగా ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తుంది. ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, మెయిన్లీ అసలు ఒక ఇంటిని రెంట్కి ఇచ్చేటప్పుడు ఓనర్స్ చేస్తున్న అతి పెద్ద తప్పేంటి, ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు అడ్వకేట్ జిఎం రావు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా. బాగున్నారా సార్? బాగున్నాను. సో ఓనర్స్ మామూలుగా యాక్చువల్లీ రెంట్కి ఇల్లు దొరకట్లేదని టెనెంట్స్ బాధపడాలి, ఇచ్చే వాళ్ళు ఎక్కువ బాధపడుతున్నట్లు కనిపిస్తున్నారు ఈ మధ్య కాలంలో. మెయిన్లీ ఫస్ట్ క్వశ్చన్, అసలు ఏంటి అంత పెద్ద తప్పు? ఒక ఇంటిని మనం రెంట్కి ఇస్తున్నాము అంటే ఫస్ట్ చేస్తున్న మెయిన్ తప్పు ఏంటి ఓనర్స్? చాలా పెద్ద తప్పు చేసేది ఏంటిదనంటే, వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి బయట సేవ్ చేసుకోవడానికి కానివ్వండి, ఫర్ వేరియస్ రీజన్స్, ఓకే, రెంటల్ అగ్రిమెంటే ఎగ్జిక్యూట్ చేయరండి. ఓకే, రెంటల్ అగ్రిమెంటే ఉండదు. రెంటల్ అగ్రిమెంట్ ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు? రెంటల్ అగ్రిమెంట్, మీరు లీగల్ డిస్ప్యూట్స్ ఏది వచ్చినా కానీ రెంటల్ అగ్రిమెంట్ ఈజ్ కంపల్సరీ యాజ్ అన్ ఎవిడెన్స్. ఓకే, రెంటల్ అగ్రిమెంట్ లేకుండా ఇవ్వడం ఒక పెద్ద తప్పు. రెండోది ఏంటిదనంటే, మనకు ఒక రెంటల్ అగ్రిమెంట్ అనేది 11 monthsకే ఉండాలి. 11 months కంటే ఎక్కువ ఉంటే దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ లీజ్ అండ్ ఇట్ మస్ట్ బి రిజిస్టర్డ్. ఓకే, సో ఈ రెంటల్ అగ్రిమెంట్ ఒకటి లేకపోవడము, ఒకటి మనకు 11 months అనేది కూడా పీరియడ్ ఇచ్చేసుకోకపోవడం. ఓకే, అండ్ దాని లోపల క్లియర్గా టెనెన్సీ పీరియడ్ అనేది మనకు మెన్షన్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, టెనెన్సీ పీరియడ్ ఈజ్ 11 months. ఓకే, ఫిక్స్డ్ టెనెన్సీ. టర్మినేషన్ క్లాజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ దీని లోపల. టర్మినేషన్ క్లాజ్ అనేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ 11 months మనం రెంట్కి ఇచ్చాము, ఎప్పుడు టర్మినేట్ చేయొచ్చు, 11 months తర్వాత నేను నోటీస్ ఇస్తాను, నువ్వు వెకేట్ చేయాలనేది. అయితే 1 to 3 months ఉంటుంది నోటీస్ పీరియడ్. అంటే మనం అతనికి వెళ్ళిపో అని చెప్పడానికి 3 months ముందు నోటీస్ పీరియడ్ ఇస్తామనో, లేకపోతే 2 months ముందు ఇస్తామనో, 1 month ముందు నోటీస్ ఇస్తామనో మనము కంపల్సరీగా నోటీస్ పీరియడ్ మెన్షన్ చేయాలి. ఓకే, అలా మెన్షన్ చేసి మనం నోటీస్ ఇవ్వడం మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. ఓకే, 3 months ముందే నోటీస్ ఇవ్వాలి. ఈ టెనెన్సీ పీరియడ్, ఇది మన నోటీస్ పీరియడ్ అనేది చాలా మస్ట్ క్లాజ్ అండి అది. బట్ టెనెంట్స్ కి ఇబ్బంది ఉండదా సార్? వీళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోమని చెప్పి అది అట్లా పాసిబుల్ కాదండి. ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోవడానికి వీలు లేదు. మనం రాసుకోవాలి, 3 months ముందు మీకు నోటీస్ ఇస్తాము, 11 monthsకి 3 months ముందు, లేదా మనకు 1 month ముందు నోటీస్ ఇస్తామని చెప్పి వాళ్ళ ఇద్దరు అండర్స్టాండింగ్ ప్రకారంగా నోటీస్ పీరియడ్ మాత్రం కంపల్సరీగా మెన్షన్ చేసుకోవాలి. ఓకే, ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోవడానికి ఉండదు. ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోవాలని అంటే గ్రౌండ్స్ ఫర్ అర్లియర్ టర్మినేషన్ అనేసి అది కూడా రాసుకోవాలి. అది కూడా ముందే రాసుకోవాలి. అది కూడా మనకు రెంటల్ అగ్రిమెంట్లోనే ఉండాలి. గ్రౌండ్స్ ఫర్ అర్లియర్ టర్మినేషన్. కొన్ని గ్రౌండ్స్ చెప్తాను. ఆ గ్రౌండ్స్ ఫర్ అర్లియర్ టర్మినేషన్ కెన్ బి ఎనీథింగ్. ఇప్పుడు ఓనర్ వాళ్ళ అబ్బాయి యుఎస్లో ఉంటాడు, అతను యుఎస్ నుంచి వచ్చాడు, అతనికి అర్జెన్సీ ఉంది, అతను ఉండాలి. సో అట్లాంటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఏంటంటే, నేను మీకు రెంట్కి ఇచ్చాను, మీరు ఉండకుండా ఇంకోనికి సబ్లెట్ చేస్తున్నారు. అట్లాంటప్పుడు నేను మీకు నోటీస్ ఇచ్చి పంపించేయచ్చు వెంటనే. అట్లాంటివి కూడా అందులో అట్లాంటివి చేసినా కానీ మనం అర్లియర్ వెకేషన్ గురించి మనం నోటీస్ అనేటివి మెన్షన్ చేసుకోవాలి, టర్మ్స్. ఇట్లాంటివి చాలా ఉంటాయి. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవిక్షన్ డిఫాల్ట్ క్లాస్, మనకు రెంటల్ డిఫాల్ట్ అయినా కానీ మనము ఇంకా మీరు వెకేట్ చేయాల్సిందే అని చెప్పి పెట్టుకోవాలి. అంటే రెంట్ ఇవ్వకపోయినా, రెంట్ ఒక 2 months 3 months రెంట్ ఇవ్వకపోతే మీరు ఆటోమేటిక్గా మీరు వెకేట్ చేసేయాలి అని చెప్పి మనం అట్లా పెట్టుకోవాలి. అది కూడా ముందే అన్ని రాసుకోమంటున్నారు, ప్రతిదీ ఇవన్నీ కంపల్సరీగా రాసుకోవాలమ్మా ఇది. అండ్ ఇంకోటి చాలా ఇంపార్టెంట్ థింగ్, మన ఓల్డ్ సిటీలో కానివ్వండి, ఇప్పుడు మా దగ్గర కూడా అయితే టెనెంట్ అసలు ఎవరు అనేది వెరిఫికేషన్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు
ఒక టెనెంట్ గురించి చెప్తాను జనరల్గా. ఒక టెనెంట్ ఏంటిదనంటే జనరల్గా చాలా మంచి బ్యాంక్ ఎంప్లాయీ టైప్లో ఫోర్స్ కొట్టి వచ్చి తీసుకున్నాడు. ఓకే. అతని బిజినెస్ ఏంటిదనంటే డ్రగ్స్, గాంజాయి డీల్ చేయడం. అలాంటి వాళ్ళని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎలా చేయగలరు అసలు? కంపల్సరీ అదే వస్తున్నాను నేను. ఈ టెనెంట్ మనకు మనం టెనెంట్కి ఇచ్చే ముందు అతని ఆధార్ కార్డు ఓకే. తీసుకొని ఆ ఆధార్ కార్డు ద్వారా మన లోకల్ పోలీస్ స్టేషన్లో పోలీస్ వెరిఫికేషన్కి ఇవ్వాలి. ఓకే. ఇతను ఉన్నాడు, ఇతను ఎవరు అని చెప్పి మనం పోలీస్ వెరిఫికేషన్ చేసిన తర్వాతనే ఇవ్వాలి. పోలీస్ వెరిఫికేషన్ చేయకుండా ఉంటే ఇప్పుడు మా దగ్గర జరిగిన ఒక పరిస్థితి ఏంటిదంటే అతను గాంజాయి, ఇతను కూడా తీసుకుంటాడు గాంజాయి, అమ్ముతాడు కూడా. ఓకే, అది మాకు తెలియదు, పోలీస్ వాళ్ళకి కూడా తెలియదు. వాడు ఏదో ఏదో స్టేట్ నుంచి వచ్చి బతుకుతున్నాడు. ఓకే. చూడ్డానికి మాత్రం అసలు అంటే ఎవడైనా మందు తాగితే మనకి స్మెల్ వస్తుంది, కానీ గాంజాయి తాగితే అసలు తెలియదు. వాడి ఫేస్, వాడి నడక ద్వారానే తెలుసుకోవాల్సి వస్తుంది. అయితే వీడు గాంజాయి తాగి ఉన్నప్పుడు మన ఏదో అమ్మాయిని ఏదో తీసుకెళ్ళాడట. మనోడు ఆపాడు, మన వాచ్మెన్ ఆపితే నువ్వు నన్ను ఆపుతావురా అని చెప్పి వాడిని పిచ్చగా కొట్టేశాడు. కొట్టగానే అది మొత్తం కెమెరాలో క్యాప్చర్ అయింది. సో ఇమీడియట్గా పోలీస్ని పిలిచి వాడికి టెస్ట్ చేపిస్తే వాడు గాంజాయి తాగి ఉన్నాడు. వాడిని లోపలేశారు పోలీస్. ఓకే, సో పోలీస్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీగా ఏ ఓనర్ అయినా కానీ పోలీస్ వెరిఫికేషన్ లేకుండా తీసుకోవడం వేస్ట్ అండి. నమ్మకూడదు. నేను ఆ బిజినెస్ చేస్తాను సార్, ఈ బిజినెస్ చేస్తాను సార్. అతను ఓన్లీ ఐడెంటిఫికేషన్ ఇస్తున్నాడు, కానీ అసలు వాట్ ఎగ్జాక్ట్లీ హీఈస్. ఓకే, అతను ఒక మర్డర్ చేసి వచ్చిండా, లేకపోతే దొంగతనం చేసి వచ్చిండా, ఏం చేసి వచ్చిండు తెలియదు. హైదరాబాద్ అట్లా అంతా సేఫ్ ప్లేస్ అయిపోయింది తెలుసా. ఇట్లాంటి ఓనర్స్ దాక్కోవడానికి ఓనర్స్ కూడా పట్టించుకోవట్లేదు. డబ్బులు వస్తున్నాయా చూసుకుంటున్నారు, కానీ ఇవి పట్టించుకోవట్లేదు. చాలా మంది అసలు ఓనర్స్ ఉండరు కదా ఇంట్లో, వెళ్ళిపోతారు. ఇంకోటి, ఇప్పుడు నా దగ్గర వచ్చే కేసెస్లలో ఎన్ఆర్ఐస్ ఉంటారు. ఎన్ఆర్ఐస్ ఏంటిదంటే మంచి పెద్ద బిల్డింగ్ ఉంటుందండి అది. దానికి సెక్యూరిటీ ఉండదు, ఏముండదు. వాళ్ళకి ఎవరికో తెలిసినోడు ఆడు చెప్పాడు, అందుకే మేము రెంట్కి ఇచ్చామంటాడు. ఆడు ఇంకా అక్కడ నుంచి కదలాడండి. ఆడి వాడు పేపర్లన్నీ మార్చుకొని ఇది నాది అని చెప్పి కూర్చుంటాడు ఆడు. అండ్ దట్ డిస్ప్యూట్, దే విల్ క్రియేట్ దట్ డిస్ప్యూట్ ఫర్ నెక్స్ట్ 30 years. 30 years అయితే ఇంక ఏముంది చెప్పండి మీరు. అలాంటి టైంలో ఏం చేయగలరు ఎన్ఆర్ఐస్? ఏది ఇప్పుడు వాళ్ళు ప్రికాషన్ తీసుకోకుండా ఏం చేయలేము కదా. ఇప్పుడు చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు ఉంటుంది అది సంగతి. సో ఇనిషియల్లోనే ప్రికాషన్ తీసుకోవాలి. బట్ చాలా మంది ఓనర్స్ కి లా గురించి తెలియకపోవచ్చు, రెంట్ కట్టకపోయినా ఇబ్బంది పడుతూ అలానే ఉంచుకుంటారు. కరెంట్ బిల్లు, కరెంట్ కట్ చేయడం, వాటర్ ఆఫ్ చేయడం ఇట్లాంటివి చేస్తే మీరు అలా ఎలా చేస్తారని చెప్పి టెనెంట్స్ బెదిరించే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి కదా. మరి అలాంటి సిచ్యువేషన్స్ లో సో ఇప్పుడు చాలా ఇంటెలిజెంట్ టెనెంట్స్ ఉంటారమ్మా. ఇంటెలిజెంట్ టెనెంట్స్ అంటే ఎట్లా అంటే వాడు చాలా కామ్గా ఉంటాడు అండ్ ఇంట్లో కెమెరా పెడతాడు అనమాట. టెనెంట్ ఇంట్లో కెమెరా పెడతాడు ఓనర్ని తప్పుగా చూపెట్టడానికి. ఓనర్ వచ్చి ఏం చేస్తాడని అంటే అసలు నువ్వు రెంట్ ఇస్తావా లేదా, నువ్వు అది ఇది అని చెప్పి గట్టిగా మాట్లాడి నీ మొత్తం ఇల్లు గాలి చేపిచ్చేస్తాను అది ఇది అని చెప్పి బెదిరించి వెళ్తాడు. ఆ వీడియో తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో వాడి మీద కంప్లైంట్ ఇస్తాడు, థ్రెటనింగ్ ది. టెనెంట్ ఓనర్ మీద కంప్లైంట్ ఇస్తాడు, వాడు అంతే నన్ను న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడు అని. పోలీసు వాళ్ళు ఫైల్ చేసి అది సివిల్ మ్యాటర్, అసలు నువ్వు అట్లా చూసుకోవాలి, నువ్వు అట్లా ఇది చేస్తావు, ఇది క్రిమినల్ అయిపోయిందని చెప్పి వాడికి ఏ ప్రాబ్లం. ఓకే, అండ్ నెక్స్ట్ ఇందాక చెప్పారు మీరు, అంటే కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయండి. దెర్ ఈస్ ఎ ప్రొసీజర్ ఫార్ కట్టింగ్ ద వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ. దట్ మోస్ట్ ఆఫ్ ద ఓనర్స్ డస్ నాట్ నో ఇట్. కట్ చేయకూడదు అని ఎక్కువ మంది అనుకుంటారు. లేదండి, వీ హ్యావ్ ఏ హైకోర్ట్ డైరెక్షన్ ఇన్ ద అపార్ట్మెంట్స్ లైక్ సొసైటీని సేఫ్ గార్డ్ చేయడానికి. ఎవడైతే మెయింటెనెన్స్ అండ్ ఇది రెంట్, మెయింటెనెన్స్, ఎలక్ట్రిసిటీ బిల్ ఇవి పే చేయట్లేదు వాళ్ళకి లైట్ అండ్ ఎలక్ట్రిసిటీ బిల్ కట్ చేయొచ్చు అని చెప్పి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఒక కాంప్లెక్స్లో ఒక పర్సన్ రెంట్కి తీసుకున్నాడు. ఓనర్ బోత్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ ఆర్ డాక్టర్స్. వాళ్ళు ఏంటిదనంటే వీడు చూడ్డానికి మాత్రం సూపర్ ఉంటాడండి టెనెంట్. అసలు నీట్గా డ్రెస్ వేసుకొని వెళ్తే అసలు పెద్ద ఆఫీసర్ అనుకోవాలి మనం, ఆఫీసరు బిజినెస్ మ్యాన్ అనుకోవాలి. వాడు రెంట్ ఇవ్వడం మానేశాడు. ఇప్పుడు సొసైటీకి ఎంత డ్యూ అయిపోయిందంటే సొసైటీకి 70,000 డ్యూ ఉన్నది. 2,500 రూపీస్ మెయింటెనెన్స్ పర్ మంత్. సో 70,000 అంటే ఇంకా ఎంత అయిపోయిండొచ్చు మనకు తెలియదు. అంటే ఎన్ని సంవత్సరాలది పైలప్ అయింది. ఓకే, సొసైటీ ఏదో నడిపిస్తూ ఉంది. అండ్ దెన్ ఈ
రెంట్ కూడా ఇవ్వలేదు. ఓకే. రెంట్ కూడా ఆల్మోస్ట్ లైక్ 1 year 2 years రెంట్ పెండింగ్. బట్ మెయింటెనెన్స్ అంటే మన వాళ్ళు నేను అసలు లిఫ్టే వాడుకొని నేను ఎందుకు ఇస్తాను, నేను ఈ ఫ్లోర్ లో ఉంటాను, నాకు మిగతా ఫ్లోర్లతో అది కాదండి, సంబంధం లేదు. బైలాస్ పైన ఉంటుంది. సో ఇట్లాంటి పర్సన్ ఇంకా ఆవిడ ఫెడప్ అయిపోయి షీ కేమ్ టు మీ, సార్ దిస్ ఈజ్ మై సిచ్యువేషన్, వాట్ షుడ్ ఐ డూ అంటే, మీరు ఒక లెటర్ అనేది కాంప్లెక్స్కి ఇవ్వాలి సొసైటీ మెంబర్స్కి, దట్ ఐఎమ్ లైక్ ప్లీజ్ డిస్కనెక్ట్ ద ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్. సో మీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా సొసైటీ వాళ్ళు ఏం చేశారంటే మనకు ఇమీడియట్గా వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ డిస్కనెక్ట్ చేసేసారు. ఓకే. ఆ టెనెంట్ అందరి దగ్గరికి సొసైటీ మెంబర్స్ దగ్గరికి వచ్చారు. లేదండి ఇది సొసైటీ అంటే ఒక్క పర్సన్ కాదు, అందరి డిసిషన్, మీరు మీటింగ్లో వచ్చి మాట్లాడండి అని చెప్పి మీటింగ్లో వచ్చి మాట్లాడితే ఎవ్రీబడి మేడ్ ఇట్ క్లియర్ దట్ యూ పే ద కంప్లీట్ అమౌంట్, దెన్ ఓన్లీ విల్ లీవ్ యూ. ఓకే, అదర్వైజ్ విల్ నాట్ ఈవెన్ అలవ్ యూ టు వెకేట్ దిస్ ఫ్లాట్. మేము వాటర్ ఇయ్యం, ఎలక్ట్రిసిటీ ఇయ్యము, నీ సామాన్లు కూడా మేము సీజ్ చేస్తాం. He went to the police station. He gave a complaint on secretary and president saying that these people are harassing me, they are not providing water and electricity. So CI గారు ప్రెసిడెంట్ సెక్రటరీని పిలిచారు, ఏంటిదండి అని. సో ఐ అకంపెయిన్ దెమ్ అండ్ మన తెలంగాణ హైకోర్టు అండ్ లోయర్ కోర్టుది జడ్జిమెంట్స్ చూపించాను. సార్ ఇది పవర్ అనేది హైకోర్టు సొసైటీస్కి ఇచ్చింది, ఎందుకంటే ఈ బాధలు తప్పించుకోవడానికే. వీళ్ళు ఇన్ని నెలలు రెంట్ మెయింటెనెన్స్ కట్టకపోతే బిల్డింగ్ మేము ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి, వాడికి ఫ్రీగా ఎట్లా ఎంజాయ్ చేస్తాడు, వీడు ఇది ఒకటే కాదు రెంట్ కూడా ఇవ్వట్లేదు. సో దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ విచ్ హీ డిడ్ నాట్ మెన్షన్ ఇన్ ద కంప్లైంట్. వాడు ఏదో హరాస్ చేస్తున్నాడు అన్నాడు కానీ వాడు తప్ప ఏందో మెన్షన్ చేయకుండా మిమ్మల్ని మిస్లీడ్ చేసి ఈ కేసు పెట్టాడు అని అంటే వాడిని పిలిచి బాగా తిట్టి, యూ పే కంప్లీట్ అమౌంట్, అప్పటి వరకు నీకు వాటర్ ఎలక్ట్రిసిటీ రాదు అని చెప్పి పంపించేశాడు. సో ఫైనల్లీ హీ కేమ్, నేను ఇన్స్టాల్మెంట్లో పే చేస్తానని చెప్పి పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇచ్చి 6 months పే చేసిన తర్వాత వెకేట్ కూడా చేసుకోవాలని చెప్పి రాసి ఇచ్చేసాడు. అండ్ వెకేట్ చేయలేదండి, మళ్ళీ వెకేట్ చేయకపోతే మళ్ళీ డిస్కనెక్ట్ చేశాం. దెన్ హీ వెకేటెడ్. బట్ ఇక్కడ ఓనర్స్ నేర్చుకోవాల్సింది ఏంటంటే, ద మూమెంట్ వెన్ హీ వాజ్ దేర్ ఇన్ దట్ ఫ్లాట్, కంప్లీట్ ఫ్లాట్ ఈజ్ కంప్లీట్లీ డ్యామేజ్డ్. మన డోర్స్ అన్ని డ్యామేజ్ అయిపోయాయంట, వాల్స్ మ్యాక్సిమంగా డ్యామేజ్ అయి ఉన్నాయి, బాత్రూమ్స్ డ్యామేజ్ అయి ఉన్నాయి, కిచెన్ రూమ్ డ్యామేజ్ అయి ఉంది. సో ఇట్ ఈస్ కంప్లీట్ లాస్ ఫర్ ద ఓనర్. మళ్ళీ మార్చుకోవాలి, అంతే కదా. మరి ఓనర్స్ ఎవరు? డాక్టర్స్. వాళ్ళు ఇట్లాంటి రెంట్కి ఇస్తే పరిస్థితి ఇది. ఓకే, మనకు రెంటల్ అగ్రిమెంట్లో సెక్యూరిటీ డిపాజిట్ అనేది ఒకటి పెట్టుకొని ఎనీ డ్యామేజెస్, ఆ డ్యామేజెస్ కూడా క్లియర్గా మెన్షన్ చేయాలి. ఈ డ్యామేజెస్ జరిగితే ఈ డ్యామేజెస్కి ఈ సెక్యూరిటీ డిపాజిట్లో నుంచి కట్ చేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ పెయింటింగ్ ఉందండి, ఈ కాలంలో పెయింటింగ్ ఎంత అవుతుందో ఒక 20,000 అవుతుండొచ్చు ఇంటికి, 20-25 మినిమంగా మాట్లాడుకుందాం. ఒక ఓవరాల్గా 25,000 రూపీస్ పెయింటింగ్ అవుతుంది. వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, రెంట్కి ఇచ్చాము, అన్ని గోడలన్నీ గీసి పెడతారు. ఇప్పుడు ఆ టెనెంట్ వెళ్ళిపోయిన తర్వాత వీడికే లాస్ కదా. కాబట్టి దే హ్యావ్ టు కీప్ ద సెక్యూరిటీ డిపాజిట్ అండ్ మెన్షన్ ఇన్ ద రెంటల్ అగ్రిమెంట్ దట్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ డ్యామేజెస్ అని చెప్పి ఫర్ ద కొన్ని మెన్షన్ చేయాలి. ఇట్లా వాల్స్కి ఏమైనా అయినా కానీ, పెయింటింగ్ అయినా కానీ, కమోడ్ ఏమైనా దెబ్బతిన్నా కానీ, ట్యాప్స్ ఏమైనా దెబ్బతిన్నా కానీ, వైరింగ్ ఏమైనా దెబ్బతిన్నా కానీ, స్విచ్చెస్ ఏమైనా అయినా కానీ, అట్లాంటివి అన్నీ మెన్షన్ చేసుకొని ఇవన్నీ మేము సెక్యూరిటీ డిపాజిట్లో కట్ చేసిన తర్వాతనే మీకు రిమైనింగ్ అమౌంట్ ఇస్తాము అని చెప్పేసి. సో ఇన్ని ప్రికాషన్స్ తీసుకోకుండా రెంట్కి ఇస్తే మాత్రము చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు. దిస్ ఈస్ ద మై ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారండి, ఎన్ఆర్ఐస్ అండ్ మన లోకల్ వాళ్ళు. ఇవే కాదు, దీంట్లో చాలా ఉన్నాయి. అంటే ప్రాపర్ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఈ అన్ని నుంచి నేను సేవ్ కావాలి. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి అదే అంటారు, సార్ ప్లీజ్ డ్రాఫ్ట్ రెంటల్ అగ్రిమెంట్ ఇన్ సచ్ ఏ వే దట్ నాకు ఈ సిచ్యువేషన్లో నేను వెకేట్ చేయగలగాలి, నాకు రేపటి దినం ప్రాబ్లం రాకుండా. బట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఓనర్స్ ఏం చేస్తున్నారండి, ఆ జిరాక్స్ ఓన్ దగ్గరికి పోయి ఒక రెంటల్ అగ్రిమెంట్ ఈ బాబు నీ దగ్గర ఉంటుంది కదా అని అంటే వాడు ఏదో ఒక రెంటల్ అగ్రిమెంట్ ఇస్తాడు, దాన్ని కాపీ కొట్టి వీడిస్తాడు. దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏముండవు, జస్ట్ 11 months అగ్రిమెంట్, నువ్వు నెల 1st 10th పే చేయాలి. పే చేయకపోతే ఏమవుతుంది, డ్యామేజెస్ ఏమవుతాయి, ఏమీ ఉండవండి దాని లోపల. అండ్ దెన్ దిస్ పీపుల్ ఆర్ సఫరింగ్. సో దే ఆర్ ఎంజాయింగ్. ఓనర్స్ ఆర్, అది ప్రాపర్టీ అంత వాల్యూడ్ ప్రాపర్టీ, మేబీ 1 crore ప్రాపర్టీ, 80 lakhs ప్రాపర్టీ ఆర్ సంథింగ్.
and they are getting the rental amount of rupees minimum 20,000 to 80,000, 1 crore rent కూడా ఉన్నాయి. అంత పే చేసేటప్పుడు ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి 10-25 వేలు పెట్టి ఒక మంచి రెంటల్ అగ్రిమెంట్ రాయరా బాబు వీనికి సూటబుల్గా ఓకే అని చెప్పారు. ఆ రెంటల్ అగ్రిమెంట్ ఏంటంటే ఇవాళ రేపు ఇంటర్నెట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోనో లేకపోతే జిరాక్స్ షాప్ దగ్గరికి వెళ్ళో ఆ రెంటల్ అగ్రిమెంట్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తయారు చేసుకుంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టికల్గా మనం చూస్తున్నాం. సో టు ఎండ్ విత్ దిస్ ఒక్క సజెషన్ ఏంటి మీరు ఓనర్స్కి ఇవ్వాలనుకునేది? ఓనర్స్కి ఇవ్వాల్సిన సజెషన్ ఏంటిదంటే నేను చెప్పినట్టుగా బెటర్ ఒక మంచి అడ్వకేట్ని అప్రోచ్ అవ్వండి. నేను నన్నే అప్రోచ్ అవ్వాలని అనట్లేదు, నేను దగ్గరలో ఉన్న మంచి ప్రాపర్టీ లాయర్ హూ ఈజ్ రియల్లీ ఎక్స్పీరియన్స్డ్. ఓకే ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్లో నేను కొన్ని వేల ఇవి చూశాను నేను ఇట్లాంటి టెనెంట్ డిస్ప్యూట్స్. కాబట్టి మీరు ఒక మంచి ఎక్స్పర్ట్ లాయర్ని కాంటాక్ట్ అయ్యి మంచి డ్రాఫ్టింగ్ అనేది అన్ని రకాలుగా తరోగా ఉండి మీరు ఎలా ప్రొటెక్ట్ అవుతారో చూసుకొని ఏ విషయంలో ఎప్పుడు వెకేట్ చేయగలుగుతారో అన్ని క్లాజెస్ పెట్టి నెక్స్ట్ మళ్ళీ పోలీస్ వెరిఫికేషన్ మర్చిపోకుండా పోలీస్ వెరిఫికేషన్ చేయించుకొని ఉంటే యు ఆర్ 100% సేఫ్. ఓకే, ఇది లేకుండా ఉంటే మాత్రము yes, that is what is happening. Okay sir, thank you ma'am.